హలో, ఈరోజు మనం గరుడాచలపాలెంలో ఇక్కడ ఇళ్ల మధ్య చిన్న నీటి గుంట ఉంది. ఈ నీటి గుంటలో మనం ఎందుకు ఆయిల్ బాల్స్ స్ప్రే చేస్తున్నామంటే, ఇక్కడ ఆయిల్ బాల్స్ స్ప్రే చేయటం వలన ఇక్కడ నీళ్లలో ఉన్నటువంటి లార్వాలు, జనరల్గా లార్వాకి ఏం కావాలంటే ఆక్సిజన్ కావాలి. అది ఆక్సిజన్ కోసం నీటి పైకి వచ్చి ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్తుంది. దాన్ని మనం ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయటం కోసం ఇప్పుడు ఈ ఆయిల్ బాల్స్ వేయటం వలన ఈ యొక్క ఆయిల్ యొక్క సర్ఫేస్ టెన్షన్ నీటి కంటే తక్కువ కనుక ఈ ఆయిల్ నీటి మీద తేలుతుంది, ఒక లేయర్ ఫామ్ అవుతుంది. దానివలన ఈ యొక్క లార్వాలకు ఆక్సిజన్ని మనం ఆపేస్తున్నాము. ఆ విధంగా లార్వాలు చనిపోతాయి. అలాగే దోమలు గుడ్లు నీటి మీద పెడతాయి. కాబట్టి ఈ గుడ్లను చంపటం కోసం మనం ఈ ఆయిల్ బాల్స్ వేస్తున్నాము. ఇది కూడా ఆ నీటి మీద ఆయిల్ స్లిక్ ఏర్పడుతుంది, దానివల్ల గుడ్లు పెరగవు. ఈ విధంగా మనం మలేరియా, డెంగ్యూ సంబంధించినటువంటి దోమల గుడ్లను, లార్వాలను చంపడానికి ఈ ఆయిల్ బాల్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ ఇళ్ల మధ్య గనక ఏదన్నా నీటి గుంటలు ఉన్నా కానీ, మురి కాలువలో కానీ సింపుల్గా టెక్నిక్ ఆయిల్ బాల్స్ యూజ్ చేసి మన దోమ లార్వాలను, గుడ్లను చంపచ్చు. ఇది అందుకోసమే మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా నిమిషం వేసే ఇక్కడ అటొకటి కొంచెం ముందుకెళ్ళి అంత దూరంగా చివర ఓకే. చూసారా, ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా వెంటనే మనకి ఒక థిన్ లేయర్ ఏర్పడింది, ఆయిల్ లేయరు. ఈ లేయర్ ఏర్పడటం వలన ఇప్పుడు ఇంకా దీని మీద దోమలు గుడ్లు పెట్టలేవు. అలాగే లోపల ఉన్న లార్వా బయటకు వచ్చి ఆక్సిజన్ని పీల్చలేదు. ఆ విధంగా సింపుల్ టెక్నిక్. దీని ద్వారా మనము ఎక్కడైనా నీటి గుంటలు ఉన్నా కానీ మనం ఈ విధంగా ఆయిల్ బాల్స్ స్ప్రే చేయడం ద్వారా మనం లార్వాలను, గుడ్లను చంపచ్చు. ఇది అందరూ తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. మనం హెల్త్ సంబంధించినటువంటి, ముఖ్యంగా ఇది రైనీ సీజన్ కాబట్టి మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు ఇలాంటి జబ్బుల గురించి ఎలా అరికట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వీడియోలు అన్ని చేస్తుంటాను. కాబట్టి ఈరోజు మనం గరుడాచలపాలెంలో ఇక్కడ ముఖ్యంగా నీటి గుంటలో మనకు ఆయిల్ బాల్స్ స్ప్రే చేయడం జరిగింది. ఈ విధంగా మనకు మలేరియా బ్రీడింగ్ అనేది ఎలా అరికట్టాలో చెప్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.